ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనకు వాట్సాప్లో ఒక దిమ్మ తిరిగి అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అది కూడా వాట్సాప్ స్టేటస్లో అన్నమాట. సింపుల్గా మీకు ముందుగా నేను వేరే మొబైల్లో వాట్సాప్ చూపిస్తాను, దాని తర్వాత అప్డేట్ వర్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఈ మొబైల్లో నేను వాట్సాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత పైన స్టేటస్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మై స్టేటస్ పైన ట్యాప్ చేసి మీరు రోజు ఏదో ఒక స్టేటస్ని మీరు వేస్తుంటారు కదా, అలాంటప్పుడు నేను ఇక్కడ ఏదో ఒకటి తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను ఈ ఫోటో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత పైన మీకు ఎమోజీ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ మీకు ఎమోజీస్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా కాకుండా ఈ ఎమోజీసే కాకుండా మనకు ఇంకొక ఆప్షన్ అనేది యాడ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు రకరకాల స్టిక్కర్స్ మాత్రమే అంటే ఎమోజీస్ మాత్రమే మనం సెట్ చేసి ఈ విధంగా పంపించుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఇంకో ఆప్షన్ అనేది అడిషనల్ గా వాట్సాప్ అనేది అప్డేట్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఆ అప్డేట్ ఏంది, ఆ అప్డేట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి అయితే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అయితే చూడండి, దీనికోసం మీరు యాజ్ ఇట్ ఈస్గా ఈ అప్డేట్ మీకు రావాలనుకుంటే ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళేసి ఇక్కడ వాట్సాప్ మెసెంజర్ సెర్చ్ చేసి మీరు బీటా టెస్టర్ అయి ఉన్నట్లయితేనే ఈ అప్డేట్ మీకు అయితే రావడం జరుగుతుందన్నమాట. సింపుల్గా ముందుగా దీన్ని అప్డేట్ అనేది చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ ఫీచర్ మీకు ఆటోమేటిక్గా దాంట్లో యాడ్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా నాది అప్డేట్ అయితే కావడం జరిగింది. ఇప్పుడు నేను వాట్సాప్లోకి వెళ్తున్నాను. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టాటస్ ఆప్షన్లోకి వచ్చాను. పైన మీకు స్టాటస్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. చూడండి, మై స్టాటస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఫోటో ఏదన్నా దాన్ని సెలెక్ట్ అనేది చేసుకోండి. ముందుగా ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఏదో ఒక ఫోటోని ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకుంటాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మీకు ఎమోజీ ఆప్షన్ కనిపిస్తుంటుంది. చూడండి, దీనిపైన ట్యాప్ చేసినట్లయితే అందులో చూసుకున్నట్లయితే ఓన్లీ ఫర్ మనకు ఎమోజీస్ మాత్రమే కనిపించాయి. బట్ దీంట్లో చూడండి, ఒక్కసారి మీ వాట్సాప్ని అప్డేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా విత్ స్టిక్కర్తో సహా మనకు ప్రతి ఒక్కటి దీంట్లో యాడ్ అయితే కావడం జరిగిందనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను మళ్ళీసారి ఇక్కడ ట్యాప్ చేయడం జరిగింది. నా వాట్సాప్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎమోజీ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క స్టిక్కర్స్ మనకు అవైలబుల్లో వచ్చేసాయి ఫ్రెండ్స్. అంటే దీంట్లో ఫ్యూచర్ స్టిక్కర్స్ చాలా ఉన్నాయి. మీకు రకరకాల దాదాపుగా ఇక్కడ కొన్ని వందల స్టిక్కర్స్ ఉన్నాయి. మీకు నచ్చిన స్టిక్కర్ని మీరు యాడ్ చేసి ఇప్పుడు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి మనం పంపించుకోవచ్చు. దీంతో పాటు పక్కనే మీకు సర్చ్ ఇంజన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ పర్పస్ మీకు లవ్ స్టిక్కర్ కావాలనుకోండి, ఇక్కడ లవ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఇమేజెస్ మీకు ఇక్కడనే అంటే స్టిక్కర్స్ ఇక్కడనే రావడం జరుగుతుంది. ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు నచ్చిన ప్లేస్లో మీరు ఈ విధంగా సెట్ చేసుకొని సింపుల్గా షేర్ అనేది చేసుకోవచ్చు అన్నమాట మీ యొక్క స్టేటస్లోకి. ఈ విధంగా మనకు ఈ స్టిక్కర్ ఆప్షన్ అయితే కొత్తగా రావడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి మీ యొక్క వాట్సాప్ని అప్డేట్ అనేది చేసుకోండి. అది బీటా టెస్టర్ అయి ఉన్నట్లయితేనే మీకు ఈ ఆప్షన్ అనేది అనేబుల్లో ఉంటుందన్నమాట. ముందుగా ఈ వాట్సాప్ని అప్డేట్ చేసుకొని అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ స్టిక్కర్స్ ఫీచర్ని మీరు హాయిగా ఎంజాయ్ అనేది చేయొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.